సన్మాన కార్యక్రమానికి సభా అధ్యక్షులు గౌరవనీయులు పి గోవిందరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారికి యాక్షన్ పాషా ఎల్ఐ గారు, శాసనసభ జేఎల్ఏ గారు ముఖ్యులు చాలా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మిడిల్ మిడిల్ ప్రశాంత్ మనలాగా రిసర్చ్ చూడండి. నారాయణ లైన్ గారు వచ్చి రిసర్చ్ చూడండి సార్. सेंटर में आपको लगे ना ఇక్కడ రండి సార్. ఇక్కడ మిడిల్లో సార్ రిసర్చ్ సార్ రిసర్చ్ ఓకే ఈ కార్యక్రమానికి ఉద్దేశించినటువంటి శ్రీనివాసులు డిగ్రీ అండ్ ఎంఎల్పి గారిని కూడా వేదికపై రావాలని పదవుగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి సన్మాన కార్యక్రమం చేసినటువంటి వారికి అతిథులై గారు ఆంజనేయులు లైన్ మీద ఉంటున్నారు. సార్ రిసర్చ్ చూడండి. ఈ కార్యక్రమం చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ మాస్టర్ అన్నయ్య దుగరన్నయ్య రిసర్చ్ చూడండి. వారికి ఎక్కువ జీరో ఫైనాన్స్ ఎక్కువ స్టడీ అన్నలు లైన్ శ్రీనివాసులు లైన్ అన్న రిసర్చ్ చూడండి. అన్న ఇస్తాడు కెమెరా. ఓకే రైట్ సార్. ఇది సార్ सर एक सर 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 इस साइड जोड़ కార్యక్రమానికి పలికాడలు గారిపైన తోటి ఉద్యోగులు వెంకటన్న గారు, ఎల్ఐ గారు, ఎస్సీ వారిని కూడా సమాన కార్యక్రమం నుంచి 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం. వారి గురించి 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం. రండి, పర్వాలేదు. వాళ్ళ బంధువులైనా పర్లేదు, వారి కుటుంబ సభ్యులైనా పర్లేదు, ఎవరైనా 2 నిమిషాల గురించి మాట్లాడాలని కోరుతున్నాం సార్. సంస్థ ఎస్టీ గారు వారి ఎటువంటి పక్కలేదు దాని కూడా ఎందుకంటే చాలా మంది కారణమైన బట్టి ఎంత భగవంతుడు అన్ని కల్పించాడు. మరి వారి కుటుంబ సభ్యులు కూడా వాటి కూడా సహకరించినప్పుడు వాళ్ళ 30 ఫోన్ చేసుకుని వారి సంతోషంగా వాళ్ళ మారింది. మా మూర్తిని అంతే అన్నటువంటి వాడిని దైవం తీసుకుంటూ అదేవిధంగా వారి యొక్క చేసే మా యొక్క మూర్తిక అంతిమ సంఘాన్ని వారి ఇంకా ముందు కూడా సమస్య సేవ చేయడానికి వారితో కోరుకుంటూ అదేవిధంగా వారి చేసే జీవితం చాలా ఆరోగ్యంగా సంపూర్ణంగా కొనసాగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం తెలుస్తూ కార్య నివారణకు ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. శ్రీనివాస్ శ్రీ అధికారానికి సందర్భంగా సమావేశిస్తున్నందుకు అధికారులందరికీ పెద్దలందరికీ మా కుటుంబ ధన్యవాదాలు. 34 సంవత్సరాలు దీంట్లో కలిసి పనిచేస్తుంటే ఎలక్ట్రిక్ బోర్డు కార్యక్రమం మాట్లాడుతున్నట్టు ఎక్కడ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అక్కడ డిపార్ట్మెంట్లో సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పదవి నిర్వహించి అందరితో కలిసిపెట్టుకుంటూ తన కుటుంబ బాధ్యతను కూడా అధీనంగా నిర్వహించి
ఇక్కడ ఇప్పుడు కూడా పెయింటింగ్ చేసి కొడుకు పెయింటింగ్ చేసి మన వాళ్ళు సంతోషంగా ఈ సమయంలో ఆయన రిటైర్మెంట్ పొందడం అందరికీ సంతోషకరం. మీరు ఇలాంటి ఎంతోని కష్ట అధికారులు ఎంతోని కష్ట వచ్చి బాబాగారికి సన్మానం చేయడం వారి అభినందనలు చెప్పడం మా అందరికీ కూడా సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు. సో ఇక్కడ చెప్పేది ఆయన జాబ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎలక్ట్రిసిటీ బోర్డు చాలా ప్రేమ అన్నాడు. ఆ ప్రేమతోనే చిన్న అవసరాలు ఆఫీస్ సైడ్ పక్కగా వెళ్ళేవాడు. లోకల్ నాయకులు చేసిన పోటీలు చేసేవాళ్ళు. అయితే గత ప్రభుత్వం 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి ఆయన మానవ స్వభావంతో ఎందుకు నిద్రపోతే ఇప్పుడే వేరే కొత్త యువకులకు యువకులు ఉద్యోగం కలుసుకునే కదా అని ఆయన ఒక రకంగా యువకుల పట్ల ప్రేమని వాళ్ళకు అవకాశాలు రావాలని చెప్పి ఆయన చేసిన ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన. సో ఆయన నలుగురి భావం కోసం ఆలోచించేవాడు. ఆయన పదవి తర్వాత ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని భావిస్తూ మీరందరూ వచ్చినందుకు మా అందరి కుటుంబ సభ్యులతో కూడా ఒక్కొక్కరికి ధన్యవాదాలు. ఏదో ఒక చిన్న పని చేసి కూడా ఆయన పెద్ద కూడా ఏది ఇస్తామంటే వచ్చేవాళ్ళు. అటువంటి టైం మెయింటైన్ చేస్తూ ఉద్యోగం చేశారు. ఆ ఘనత పరిగణించాలి. మరి వారి ఉద్దేశించి మిగతా ఎవరైనా కుటుంబ సభ్యులని ఎవరైనా మాట్లాడాలని కోరుతాం. కొద్దిగా వెంకటేశ్వర మాట్లాడాలని కోరుతాం. ప్రతి పక్కన చేస్తుంది. అలాగే మెటీరియల్ అయినప్పుడు మెటీరియల్ ఐడి ఇవ్వడం అది కూడా సాధించడం చేశారు. తర్వాత ఆ మధ్యలో కొన్ని మెటీరియల్ ఒక టీచింగ్ టైప్ అనేది ఒకటి ప్రూఫ్ ఉండేది. అది చేయకపోతే కనెక్ట్ అయ్యేది. అది కూడా స్పష్టంగా ఆలోచన లేదు. తర్వాత సాధారణ చాలా చేసుకున్నాను. సరైన చేసుకున్నప్పుడు నాకు బాగా ఉంది. ఇంకా ఒక 10 సంవత్సరాలు ఉంటే ఎలాగంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఈ ప్రదేశం అయిన తర్వాత తన కుటుంబంతో 5 ఆయుధాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరియు దానికి మమ్మల్ని కూడా మీ దూరంలో కూడా కొంచెం మీ విషయాన్ని నేను మొట్టమొదటి అందులో మూడు నాకు పనిచేశారు. జీవితంలో నాకు కోరించారు. అలాగే ఫోన్ గంటలు కూడా మీరు నాకు చేసిన జాతకంలో ఫోన్ ఎలాంటి కార్యాలు సూచించారు. ఇక ఎప్పటికీ టీవీలో కూడా అదే చేసుకుంటూ కూడా మధ్యకాలానికి మంత్రి అవకాశాలలో ఆమె అర్థం ఆకుండా చాలా చేయడం మరియు దేశీయంలో మంచి కలిగి వాళ్ళ పిల్లలు కూడా మంచిగా ఆరోగ్యం తీసుకోవడానికి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ఒక విధంగా ఇంటర్వ్యూ అంటే అందరి జీవితాల్లో వెలుగునింపేది అనేది ఆ డిపార్ట్మెంట్ లో ఆ భావనాలు పనిచేయడం విజయవంతంగా తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటి డిపార్ట్మెంట్ అంటే వెలుగు జీవితం లేదు.
అలాంటిది ఈ విద్యుత్ శాఖ ఉద్యోగులు ఎవరైనా చిన్న స్థాయి కానీ పెద్ద స్థాయి కానీ 24 గంటలు వాళ్ళు కష్టపడుతూ మన సామాన్యంగా కాబట్టి కుటుంబంలో ఎవరికైనా సరే వెలుగు కావాలంటే విద్యుత్ శాఖ పని చేయకూడదు అసలు బతుకులు అనేవి లేవు. అది విద్యుత్ శాఖ గొప్పతనం. వారికి మనం ఎప్పుడు సుఖంగా ఉండాలి. అయితే బావగారి గురించి చెప్పాలంటే ఆయన అమ్మ నాన్న చదువుకోకుండా ఆయన అతిథి పెళ్లి చేసుకున్న ఒక మహిళలకు బాధకరం మహిళలకు విద్య అని ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుంటే చదివించడానికి ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విధంగా ఎందుకంటే ఆయన సాధారణంగా కొన్ని చాలా మంది అన్నిసార్లు కూడా చదివించి గొప్పవాడిగా చేయడం ఆ విధంగానే మా అక్కడ కూడా చదివి ఉద్యోగ పొందింది టీచర్గా. సో మా బాధాన్ని అది కూడా గొప్ప విధంగానే భావిస్తున్నాను సార్. ఎందుకంటే చాలా మంది పెళ్లి అయిన తర్వాత ఎందుకంటే ఇంట్లో ఉండి పొందుతున్నవి ఆ దానిలోనే ఆయన ఎంజాయ్ చేయడం గొప్ప విషయం. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటుంటే ఆయన ఎంత సౌమ్యుడు అంటే సౌమ్యుడు ఉదాహరణ బాబుడు మానవుడు అవ్వాలని కూడా చెప్పుకోవచ్చు. ఆయన తన కుటుంబం కోసం కాదు, తన పిల్లల కోసం కాదు, ప్రతి ఒక్కరు ఎవరు ఏ కారణం అయినా కూడా ధనం కానీ అనరుకైనా కానీ ఏ విధంగా కానీ ఆయన సహాయం చేయడంలో ముందుంటారు. దాన్ని చెప్తూనే ఉంటారు. భగవంతుడు ఆ విధంగా ఇంకా ముందు ఆరోగ్యం పొందాలని పాల్గొంటారని ఆ భగవంతుడు భావిస్తూ కాబట్టి విద్యార్థులు ఒక పనిచేసి విజయనగరం పంచదాన్ని భావిస్తూ థ్యాంక్ యూ సార్. పరిపాలించండి వైద్య గారికి డివిజన్ వారికి డివిజన్ సెక్రటరీ గారికి డివిజన్ అధికారులకి గారికి డివిజన్ ఈత ఆయుష్ మొత్తం 10 సంవత్సరాలు కాదు 120 సంవత్సరాలు కాబట్టి సార్ 120 సంవత్సరాలు వాళ్ళ కుటుంబంతో 5 ఆరోగ్యాలతో ఉంటారని కోరుకుంటూ ఎందుకంటే లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మంది కూడా ప్రత్యేకంగా మా బావగారు అందుగారి బావగారికి అభినందనలు. నేను వాళ్ళ వెళ్ళాలని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో జూనియర్ లెక్చరర్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు బావ గురించి చెప్పాలంటే కొంచెం చిన్నప్పటి నుంచి వెనక్కి వెళ్ళాలన్నమాట. వాళ్ళు మృదులు చెప్తున్నారని ఇట్లా వచ్చాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో 4th క్లాస్ 5th క్లాస్ అప్పుడు చూసాను కాబట్టి బావ తన చేతి మీద పట్టుకుని ఇంత కూడా నేర్పించినటువంటి పిల్లలకి. అయితే స్పెషల్ థింగ్ ఏంటంటే అక్కడికి ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళయింది బావతో. పెళ్ళయ్యాక మామూలుగా అది అప్పుడెప్పుడో కాలం అది అయినప్పటికీ కూడా బావగారు తనని 10th తర్వాత తీసుకొచ్చారు ఇంటికి. ఇంటర్మీడియట్ కాలేజ్ పంపించారు. తర్వాత డిగ్రీ కూడా చేయించారు, బిఎడ్ చేయించారు. అంటే ఇది చాలా గొప్ప కోఆపరేషన్. మగవాళ్ళలో చాలా మందికి ఇలాంటి పెద్ద కూడా ఉండదు. సో అది నేను బాగా స్పెషల్గా చెప్పుకోదగ్గ విషయం. సో ఫస్ట్ నుంచి అదే కోఆపరేషన్ ఇద్దరికి కూడా అక్క బావ ఇద్దరు ఎలా పాలు వేళలాగా కలగలిసిపోయి ఉన్నారు అన్నమాట. చిన్నప్పటి నుంచి అదే చూస్తున్నాము. సో బావగారు ఉద్యోగంలో ఉండడం తర్వాత అంటే అంచెలంచెలుగా ఎదిగారు బావగారు. అయితే ఆ ఫస్ట్ ఎలా ఉన్నారు ఆ హెల్పర్ వెళ్ళిపోతాం ఏదో పొజిషన్లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నారు అంటే మనస్తత్వం అంటున్నాను. మామూలుగా మనుషుల్లో వ్యక్తిత్వాలు డబ్బు చూసే కొద్ది మారిపోతుంటాయి. కొంత డబ్బు రాగానే ఎలాగో ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. పక్కన ఉన్న బంధుమిత్రులను కూడా పట్టుకోరు. నేనే గొప్ప అని ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. సంథింగ్ చేంజెస్ లాట్ అన్నమాట. మనిషి వ్యక్తిత్వంలో చాలా మార్పులు వస్తాయి. బట్ మా బావగారు అలాంటి ఒక్క మార్పు కూడా చూడలేదు.
మా చిన్నప్పుడు ఎలా ఉన్నారో బావగారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారన్నమాట. అదే మనసు, అదే అన్ని గుణాలు, మంచి గుణాలు కలబోసుకొని అలా ఉన్నారు. అయితే అక్కను అంత బాగా ఎక్స్ప్రెషన్ చేసి తనను మోటివేట్ చేస్తూ అక్క ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అని చెప్పేది కదా, మొత్తం తనే చేసేవారు. అంత కోఆపరేటివ్, బాగా ప్రతిదీ చూసుకునేవారు. స్వామిని అంత ఎత్తుకు ఎదగడానికి కారణమయ్యారు. అదే ఇన్స్పిరేషన్ తోటి యాక్చువల్గా బావగారే నాకు కూడా సంబంధం చేశారు. మీ ట్రాన్స్ఫర్ పనిచేసే నర్సమ్మ గారు అంటే తనే సంబంధం కూడా సెట్ చేయడం జరిగింది. అయితే నాకు కూడా తొందరగానే పెళ్ళి ఫస్ట్ పెళ్లి చేశారు. సరే గవర్నమెంట్ ఉద్యోగం కదా అని. అయితే నేను అక్కని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలాగే నేను కూడా చదువుతూ వచ్చాను. డిగ్రీ చేశాను, పీజీ చేశాను, పిహెచ్డి చేశాను. మొన్ననే నారాయణ చంద్రుడిగా అందుకున్నాను పట్టాన్ని. ప్రస్తుతం జైలుగా పనిచేస్తున్నాను గవర్నమెంట్లో. సో దిస్ ఈజ్ అబౌట్ భావం. అంటే మనుషులు స్పెషల్ గా మగవాళ్ళు స్త్రీలని అర్థం చేసుకొని ఒక సహకారం అందిస్తే ఎంత ఎత్తుకైనా ఎదగలరు స్త్రీలు అని బాగా ప్రూవ్ చేసిన వ్యక్తి మా మెగాలి బావగారు. సో బావగారు మీరు ఎప్పుడు కూడా ఇలాగే నవ్వుతూ ఆరోగ్యంగా కొన్ని సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎప్పటికప్పుడు అక్క సహకారంతో ఎప్పటికప్పుడు వాటిని దాటుకుంటూ అధిగమిస్తూ తమ పిల్లలందరినీ కూడా బాగా చదివి మంచి పొజిషన్లో తీసుకొచ్చారు. ఎవరైనా కూడా సహాయం లేదు అనకుండా చేసేవారు. ఇంకా అక్క బంగారం లాంటి అక్కని, బావకు బంగారం అంటే బాగా ఇష్టం. ఎప్పుడైనా బంగారం కాగలకుండా కొన్ని తెచ్చి పెడుతుంటారు. ఎంత అంటే అంత బంగారానికి లెక్కలేదన్నమాట తనకి. సో ఇదే విధంగా బావగారు కలకాలం నవ్వుతూ ఆరోగ్యంగా నవ్విస్తూ అందరినీ హ్యాపీగా సాగిపోవాలని, వాళ్ళ ఆరోగ్యం దేవుడు ఎప్పుడు ఇలాగా ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, బంధుమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ. థ్యాంక్ యూ మేడం. మరి మా సారు మూడో కూతురు లాగా నేనంతా ఇద్దరు కూతురు కాదు, మూడో కూతురు కూడా కదా సార్. అంటే అలాంటి ప్రేమాలుగా కదండి మా మల్లికార్జున సార్ సహాయకులకు. అంటే నాకు తెలిసినంత వరకు సారు వెంబడి మేడం అర్థం ఉన్నందునే ఈ విధంగా ఉంటానని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే క్రమశిక్షణ, డిసిప్లిన్, ఒక టీచర్ అంటేనే డిసిప్లిన్ గల ఫ్యామిలీ సార్. ఆ విధంగా ఇది సంతోషం. మరి ఎవరైనా కానీ మాట్లాడుతున్నది ఎందుకంటే కాలాంతమైంది. ఎందుకంటే ఈరోజు లాస్ట్ పార్టీకి మా సార్ వాళ్ళు సాంస్కృతిక మీటింగ్లు ఉంటాయి. నేను గమనించినటువంటి అందరికీ ఆదర్శవంతంగా ఉన్నటువంటి విషయాల గురించి ఈ సన్మాన కార్యక్రమంలో మీ అందరితో మామగారు ఈ సమావేశాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మామగారు ఎంత కమిట్మెంట్ తోటి తన విధులను నిర్వర్తించాడు, అంకితవాదంతో విధులు నిర్వహించాడు. ఈ సమావేశానికి వచ్చిన ప్రేక్షకులతో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా నాకు డిపార్ట్మెంట్ పరంగా మల్లికార్జున గారి గురించి మా గురించి అంతగా తెలియకపోవచ్చు. కాకపోతే వ్యక్తిగతంగా ఆయన ప్రతి మంగళవారం, సోమవారం గడ్లంలో వచ్చి పూజ చేసుకోవడం, అంటే అధ్యాత్మ పరంగా మాకు ఎంతో ఆసక్తి. ఆ విధంగా చేయడం వల్లే నేడు మా అమ్మగారు ఈ స్థాయిలో పిల్లలందరూ కూడా మంచి చదివించి వాళ్ళ ఉన్నత స్థానాలు చూపి అందరికీ ఆదర్శవంతంగా ఉన్నాడు. మరియు ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది అంటే మన సొసైటీలో ఏదైతే స్థితి జరుపుకుంటాం కదా, ఒక మాట చెప్పిందంటే ఆ మాట ప్రకారం డబ్బులు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం, ఒక కమిట్మెంట్ ఉన్నట్టు. ఆయన ఒక మాట చెప్పిందంటే ఆ మాట పెట్టుబడుతాడు. ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఆ మాట ఏదో చేతులతో పెట్టేవాడు. ఆ విధంగా ఈరోజు ప్రత్యేకంగా ముసాపేట్ మల్లికార్జున ఫోర్మెన్ రిటైర్మెంట్ కార్యక్రమానికి వచ్చేసిన బంధుమిత్రులు, సోదరిమణులు, నా తోటి
స్నేహితులు, బంధువులు అందరికీ పేరు పేరున వందనము. మల్లికార్జున్ గారు విద్యాభ్యాసము 10th వరకు చదువుకొని అలాగే ఇంటర్ చేసిన తర్వాత ఆయన ఐటీఐ చేసిండు. ఆయన ఇంట్లో తల్లిదండ్రులు కూడా చదివిన వాళ్ళు కాదు. వాళ్ళ తాత వాళ్ళ పెద్ద ఏదో మార్గదర్శనం చూపెడితే 10th పాస్ అయ్యి ఆ తర్వాత ఐటీఐ చేసి నేను ఆయన ఐటీఐ అప్లై చేశాను. నాకు కూడా ఎలక్ట్రీషియన్ వచ్చింది. నేను ఎలక్ట్రీషియన్ చేయకుండా ఫిట్టర్ చేశాను. ఫిట్టర్ చేసి నా రూట్ క్లియర్ అయ్యింది. మిత్రుడు ఎలక్ట్రీషియన్ చేసి అప్రెంటిస్ చేసి ఆ తర్వాత ఎలక్ట్రిక్ బోర్డు ఉద్యోగం వచ్చింది. ఆయన చెప్పేవాడు ఏదో ఉద్యోగం వచ్చి చేసుకోవాలా మంచిగా. మంచి మనసున్న వ్యక్తికి మంచి మార్గమే భగవంతుడు చూపెడతాడు. ఆయనలో మంచితనం ఉంది, అలాగే దైవభక్తి ఉంది. వాళ్ళ ఇంటికి అమ్మవారి పూజారులు అంట, గజలమ్మ పూజారులు వాళ్ళకి ఉంది. ఆయన నా ఉద్యోగం వచ్చింది కదా అని అమ్మవారి పూజ శుక్ర శనివారం వచ్చి పూజ చేస్తారు. ఖచ్చితంగా గుడి అంతా కడిగి శుభ్రం చేసి పూజ పునస్కారం చేసే భక్తి దైవభక్తి ఉంది. ఆ దైవభక్తి ఉన్నందున వల్లనే ఆయనకు ఈ స్థాయికి గవర్నమెంట్ స్థాయికి తీసుకుని వచ్చిందంటే ఈరోజు ఇంజనీర్ చదివిన వాడు, బీటెక్ చదివిన వాళ్ళు గవర్నమెంట్ స్థాయికి రావాలి. ఎన్నో వేల తరబడి వేలి చేయాల్సి వస్తుంది. ఆయన ఒక చిన్న కార్మికుగా డిపార్ట్మెంట్ వచ్చి ఈరోజు గ్రేడ్ 1 ఫోర్మెన్ గా రిటైర్మెంట్ కావాలంటే ఆ సమయం కాదు. ఎక్కడ నేను కూడా ఆర్టీసీ కంటే ఉద్యోగం చేసినా ఎక్కడైనా విలేజ్ చేస్తే అరే మధ్యకాలం ఏం కావాలి సార్ అంటే మా మిత్రుడు అరే నాకు చాలా మంచి మంచి ఎత్తుంటాం ఏది చెప్పిన ఆయన మంచి భారతం ఇచ్చి మంచి పని చేసిస్తాడు అనేది ఒకటి మంచి భావము మంచి ప్రజల్లో ఉంది. అలాగే డిపార్ట్మెంట్ ఉంది, మిత్రులు బంధు వర్గంలో కూడా మంచి ప్రభావితంగా మంచి గౌరవంగా ఉన్నారు. ఎగ్జాంపుల్ వాళ్ళ మామల్ని చెప్పాడు, వాళ్ళ మద్దలు కూడా చెప్పింది. ఆయన ఎలాంటి తత్వం, ఎందుకంటే ఆయన నేను ఒకే రూపంలో ఉండి చదువుకున్నాం. ఆయనకు అంత ఎంతో ప్రోత్సాహం వాళ్ళ మామ భార్య నాయన భోగపని ఆయన కూడా ఎంతో కొద్దిగా అడ్వైజ్గా కానీ పూర్తి చేయడం వల్ల ఆయన ఐటీఐ కంప్లీట్ చేసుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు. కాబట్టి అందరూ ఇప్పుడు బాల్య జీవితం అయిపోయింది, యవ్వనము ఫస్ట్ ఫీలింగ్ అయింది, ఇప్పుడు సెకండ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది 2వ జీవితం. ఎందుకంటే ఆయన ఆధారము పిల్లలు కుటుంబ సభ్యుల మీద వాళ్ళు చేసే వ్యవహారాల మీద ఉండి నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం విరమణ చేసిన తర్వాత కాబట్టి ఆయనకు మనోల్లాసంగా ఆరోగ్యంగా ఉండడానికి మన కుటుంబ సభ్యులు సహకరించాల. ఆయన భారతదేశంలో వాళ్ళు కలిసి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. జై హింద్, జై భారత్, జై అంబేద్కర్. థ్యాంక్ యూ అండి. మల్లికార్జున్ గారి సమావేశానికి అత్యంత వహించినటువంటి అధ్యక్షులు గారు, అదేవిధంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో వచ్చిన ఆఫీసర్లు గారు, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వారి యొక్క బంధువులు మిత్రులు, నాతోటి అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా వందనం. ఈరోజు మూసాపేట్ మల్లికార్జున్ గారి త్రివేణ సమావేశానికి జిల్లా స్థాయి ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, మండల స్థాయి ఉద్యోగస్తులు, ఆఫీసర్లు వచ్చి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినారంటే వారి యొక్క సర్వీసులో వారి యొక్క మేలు గురించి తెలిసి ఈ విధంగా ఘనంగా సన్మానం చేయడం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యంగా మల్లికార్జున్ యొక్క
విషయంలో చెప్పాలంటే వారు మా వీధిలో మా ఇంటి ముందర ఉన్న ఇల్లే. వారి యొక్క స్వభావం మనకు కొంచెం చిన్నప్పటి నుంచి తెలుసు. వారి యొక్క గుణగణాలు ఎవరితో పేజీ పడని వ్యక్తి, ఎవరిని కూడా కాదన్న అన్నని, ఎవరు ఏది చెప్పినా కూడా కాదని స్వభావం గల వ్యక్తి, మంచి సౌమ్యుడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు 61 సంవత్సరాల్లో ముగించుకొని పదవి విరమణ కాపాడుతున్నాడు అంటే వారి యొక్క ముఖత్యాల్లో 61 సంవత్సరాలు ఉన్నాయి అన్నట్టు కూడా కనబడడం లేదు. ఇంకా అవకాశం ఉంటే సర్వీస్ చేసే వ్యక్తి మాదిరిగా కనబడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు చూడండి ఎంత సౌమ్యుడుగా వేదికను అలంకరించి కూర్చున్నాడంటే ఇదే వారి యొక్క గొప్పతనం. వారి యొక్క ఇది చెప్పాలంటే ప్రతి విషయంలో కానీ సమాజంలో కానీ మా యొక్క సంఘంలో కానీ ఏది కూడా వ్యతిరేకించే వ్యక్తి కాదు. ఏ విషయం కూడా సమ్యంగా ఒప్పుకొని చేసుకునే వ్యక్తి. కాబట్టి వారు చిన్నప్పుడు మ్యారేజ్ అయినా కూడా, మ్యారేజ్ అయిన తర్వాత కూడా వారి యొక్క కుటుంబానికి సహకరించి విద్యను అభ్యర్థించి ఒక లెవెల్లో కట్టించి ఉద్యోగస్తుల మాదిరిగా చేయడం కూడా వారి యొక్క గొప్పతనము. ఇంకో విషయం చెప్పాలంటే ఒక వ్యక్తి ఎదగాలంటే వారి వెనుక ఒక స్త్రీ శక్తి అనేది ఎంతో సహకరించి ఆ స్థాయికి ఎదిగించినందుకు కూడా వారి యొక్క సతీమణి కూడా గొప్పతనం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన సౌమ్యం గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కాలాతీతం అయినందుకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, వేదిక మీద అలంకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఏంటంటే మా డాడీకి చాలా ఇష్టం. బ్రహ్మశిక్షణ అంటే మారుతుంది మా నాన్న. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాను అనుకోండి, డాడీ ఒకరోజు ఇంట్లో ఉండే డాడీ డ్యూటీకి ఏం వేశారంటే, లేదమ్మా కంపల్సరీ డ్యూటీకి వెళ్ళాలి, డబ్బులు తీసుకుంటున్నాము, జీతం తీసుకుంటున్నాము, వెళ్ళాలి, కంపల్సరీ ఇంట్లో కూర్చుంటే నడవదు అనేసి కంపల్సరీ ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండకుండా డైలీ మా డాడీ తప్ప ఎవరిని చూడలేదు. ఎప్పుడెప్పుడు అవగాహన వస్తుందా, ఎప్పుడు ఇంట్లో కూర్చున్నామా అని చూసే ఉన్నాను అని ఉంటారు. కానీ ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండని మా డాడీ. ఫస్ట్ టైం మా డాడీని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఓకే, మా డాడీ రిటైర్మెంట్ అవుతున్నారు కానీ టైం మాత్రం కాలేదు. క్రమశిక్షణ అంటే మా డాడీ అంటేనే క్రమశిక్షణ. మమ్మల్ని కూడా అలానే క్రమశిక్షణనే పెంచారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏ తీసుకైనా కానీ సమ్మర్ వింటర్ డైలీ మార్నింగ్ మా డాడీ 5కే వేస్తారు. ఎప్పుడైనా చలికాలం ఉండదు, ఏ కాలం ఉండదు, 5 o'clock డాడీ పడుకోవడానికి ఇంకా వర్షం వస్తుంది, చలిస్తుంది, పడుకోవడానికి అంటే అస్సలు లేదు 5కే. మా డాడీ మార్నింగ్ అయితే 5 తప్ప కొంచెం లేట్ అయినా పడుకోదు. అలాగా డైలీ యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్, ఏమి కార్యక్రమాలన్నీ చేసుకొని మా డాడీ చూస్తూ మేము పెరిగాము. మేము కూడా కొంచెం మా డాడీ వేలోనే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. మా డాడీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. అసలు టైం అంటే మా డాడీ అసలు ఒక్క నిమిషం వెయిట్ చేయరు. ఇంకా మా అమ్మ సపోర్ట్ చాలా మా డాడీకి. మమ్మల్ని కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. మా డాడీ ఎలా అంటే ముందు ఎదుటి వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోయినా మా డాడీ వాళ్ళతో సరిగ్గా మాట్లాడతారు. మంచిగా అంత ఫ్రీగా ఉండకపోయినా బాగుంటారు. ఓకే, మమ్మల్ని కూడా చాలా బాగా చదివించారు. అంత బాగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. అందుకోసం టీచర్
అడిషనల్ సెక్రటరీ గారిని 2 నిమిషాలు మాట్లాడుకోతున్నాం. దయచేసి నేటి సన్మాన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ గోవిందరాజు గారికి, 1104 ఓన్లీ రీజనల్ సెక్రటరీ అండ్ డివిజన్ ప్రెసిడెంట్ మౌలప్రసాద్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నారాయణపేట ఎస్సీ వెంకటరమణ సార్ గారికి, డివిజన్ కార్మికుల ఆపత్ బాంధవులు డి నరసింహారావు సార్ గారికి, అలాగే డి సుమన్ సార్ గారికి, అలాగే ఎస్ఓ వెంకటేశ్వర సార్ గారికి, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు అంటే ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు సర్కిల్ సెక్రటరీ డివిజన్ సర్కిల్ ప్రెసిడెంట్ సాంత గారికి, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ రీజనల్ సెక్రటరీ అండ్ మహబూబ్నగర్ డివిజన్ ప్రెసిడెంట్ పాండ్ నాయక్ సార్ గారికి, అలాగే నజీర్ సార్ గారికి, రవీంద్రచారి గారికి, నూనె రఘు గారి గారికి, నేటి సన్మాన సభకు సన్మానం గ్రహిస్తున్నటువంటి మల్లికార్జున సార్ గారికి, అలాగే గోపినాథ్ ఏడి శ్రీనివాస్ సార్ గారికి, డివిజన్ సెక్రటరీ శ్రీధర్ సార్ గారికి, ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారికి, వెంకటరెడ్డి గారు, ఇంతవరకు కూడా ఎవరు కూడా చేయలేదు నాకైతే తెలియదు. ఇంతవరకు కూడా ఎవరు కూడా 8 సంవత్సరాలు చేసిన వ్యక్తి డిపార్ట్మెంట్లో కూడా ఎవరు కూడా తెలియదు. అలాగే సారు చేసే జీవితం కుటుంబంతో మంచిగా గడపాలని, వారి కష్ట సుఖాలను ఆరోగ్యాలతో అందరూ మంచిగా పాల్పంచుకొని మంచిగా సుఖంగా జీవించాలని, కుటుంబ సభ్యులకు మంచిగా ఖైదు ఇవ్వాలని కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు తెలుపుతూ జై నాకు. థ్యాంక్ యూ గౌరవ్. బంధువైనటువంటి గౌరవనీయులు ఏఈ బాలార్ గారిని, రాజపూర్ గారిని వచ్చి 2 నిమిషాలు మాట్లాడుతున్నాము. ఇక్కడ ఇంతమంది చూస్తుంటే నాకు మాటలు కావు కాబట్టి ఏం లేదు. నా సర్వీస్ ఇంకా చెప్పాలంటే నేను ఇక్కడ 2013 నుంచి 19 వరకు పనిచేశాను. ఇంకా మా బ్రదర్ ఒక 3 years నా దగ్గర పనిచేశాడు. అసలు టైమింగ్ అంటే ఇంకా పాప చెప్పింది వాళ్ళ పాప టైమింగ్ అంటే ఫస్ట్ ఆయన టైమింగ్ అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఫస్ట్ డ్యూటీ మైండెడ్ సారు. అయితే ఇంకా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా మీరు అందరూ బాగా ఆలోచనగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏమున్నా కూడా మన డిపార్ట్మెంట్లో సార్ సర్వీసెస్ తీసుకోవాలని చెప్పి ఆయన ఎక్స్పీరియన్స్ కానీ అవి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సారు రిటైర్మెంట్ లైఫ్ కూడా బాగుండాలి, పిల్ల పాపంతో వాళ్ళ అందరితో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, మంచిగా ఆర్గనైజ్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కు మరియు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డివిజనల్ 11 చెప్పాలంటే నాకు మల్లికార్జున మా నాన్న నర్సారెడ్డి డిపార్ట్మెంట్ ఎస్ఐలుగా రిటైర్మెంట్ అయ్యాడు. అన్న ఆయన ఇద్దరు కలిసి ఒకే దగ్గర పనిచేశారు. అదే కాకుండా మల్లికార్జున గారు నాకు దగ్గర 15 సంవత్సరాలకి అన్న నాకు తెలుసు. డ్యూటీ విషయంలో ఏదన్నా కానీ ఏది ఉన్నా మల్లికార్జున గారు సిద్ధాంతి. అలాగే యూనియన్ పరంగా వస్తే మల్లికార్జున గారు కూడా డిస్కల్ నాయకులుగా పనిచేస్తారు. మొన్న కూడా ఈయన రిటైర్మెంట్ అయినారు కాబట్టి ఆ పోస్టు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మల్లికార్జున గురించి చెప్పాలంటే యూనియన్ పరంగా ఏ ఒక్క ఫంక్షన్ ఉన్నా, ఏ మీటింగ్ ఉన్నా, ఇంత వయసు వచ్చినా కూడా మిగతా వాళ్ళు తయారు కాకుండా కూడా అన్న తయారు చేసుకొని కంపల్సరీ చిన్న పిల్లలాగా ఏ మీటింగ్ అయినా హైదరాబాద్ అయినా మహబూబ్నగర్ అయినా కంపల్సరీ వచ్చేవాడు. ఈ రోజు రిటైర్మెంట్ అయినటువంటి మా యూనియన్ పరంగా మాకు చాలా బాధ ఉంది, కానీ తప్పదు. విధి నిర్వహణ భాగంగా రిటైర్మెంట్ కావాల్సి వస్తుంది. అంతేకాకుండా అన్న మనం ముందే
చేసాము, మొన్న భూపూజకు చేసాము. మీ యొక్క రిటైర్మెంట్ అయితే కూడా మీ యొక్క సహకారాలు మాకు అందించి మీ పెద్దలుగా మీరు మాకు సలహా సూచనలు ఇచ్చుకుంటూ నారాయణపేట యూనియన్ కార్మికులకు మరియు ఏమున్నా కానీ మీ సలహా సూచనలు తప్పకుండా మాకు చెప్పుకుంటూ మీరు రిటైర్ అని చెప్పి ఆశ రాకుండా మీరు రిటైర్ కాదు, మీరు బిల్డింగ్ యూనియన్ బిల్డింగ్ మనం జూలైలో ఓపెన్ చేస్తామని మనం అందరం మాట్లాడతాం. కాబట్టి నీవు యూనియన్ బిల్డింగ్ వరకు మా ఎంబడి ఉండి మీ సలహా సూచించుకుంటూ బిల్డింగ్ మాత్రం పూర్తి తీసుకొని కోరుతున్నాము. అలాగే ఈ సమయం ఇచ్చిన కార్మికులకు సభ అధ్యక్షులకు జై హింద్, జై జగన్నాథ్. ముసాపేట్ మల్లికాంత్ సార్ గారికి, ఫంక్షన్ వచ్చేసిన ముఖ్య అతిథులు ఎస్పీ సార్ గారికి, డి సార్ గారికి, డిటి సార్ గారికి, కిషోర్ సార్కి, శ్రీనగృతం దేశాలంకరించిన అందరకు, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులకు, సేవలకు, వాళ్ళ బంధువులకు, నా కార్మిక సోదరి మండలకు అందరికీ వారి యొక్క వచ్చినంతరం నా నుండి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. అయితే 2 నిమిషాలు చెప్తాను. సార్ దగ్గర నేను 97లో కాంట్రాక్ట్ ఆపరేటర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు సార్ నాకు పరిచయం, మా మున్సిపాలిటీ సార్ బాగా పరిచయం ఉండే. ఇప్పుడు జీతాలు తక్కువ, కానీ సార్ ఇట్లా వెళ్దాం బాబు మేము నేర్చుకోలే ఫ్యూచర్ మర్చుకుంటానని రీడింగ్ సార్ తీసుకెళ్తుండే. 97లో మేము రీడింగ్ వెళ్తే సార్ ఆడుకోదామని సార్ గంటలోనే కూర్చుండే సార్, ఇంకా మేము లేచే లేకుంటుండే. టైమింగ్ అంటే టైమింగ్ తిట్టుండే, లాస్ట్ స్నానం లేకుండా వేస్తుండే సార్. ఎవరి ఒకటేమంటే అక్కడ ఊళ్ళో కూడా వెళ్తే మాది టిఫిన్ అనేది దొరకకుండే. ఇక సార్ ఇంకా పోయినప్పుడు మ్యాక్సిమం అక్కడ కన్నడ బాగా మాట్లాడుతుండే సార్. ఈసారి కన్నడ మాట్లాడిన వల్ల వాళ్ళే మాకు అమ్మలో 2 ఏళ్ళు అది 7 వేలు తీసుకుంది. దాని నుండి నేను చాలా రోజులు తిన్నాను. ఎందుకంటే మధ్యాహ్నం వరకు నేను దొరకకుండే. ఇక బ్రేక్ డౌన్ చేస్తేనేమో సార్ థియేటర్ కూర్చొని ఉండే, మళ్ళీ ఇంటి తప్ప తిరగబోతున్నాయి సెకండ్ రెడ్డి తెలుస్తుంది. చాలా చూసాను సార్, ఎవరికి కావాలని చాలా నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు వాళ్ళ బంధువులు కూడా మాట్లాడితే చాలా ఆనందంగా ఉంది. సార్ ఇలాగే నవ్వుతూ తమ యొక్క 15 జీవితాన్ని సుఖంగా గడపాలని, పిల్లలతో మన్మరాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడికి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై జగన్నాథ్. ఎందుకంటే ఆయన ఈ యొక్క మన సొంత జిల్లాలో నారాయణపేటలో మన యూనియన్ బిల్డింగ్ లేదు, కానీ మొన్ననే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మరి రేపటి నుంచి నీవు అదే డ్యూటీగా భావించా. ఎందుకంటే మీరు డ్యూటీ తీసుకోవాలంటే ఎవరిని కూడా ఇచ్చిపెట్టావు, అది కంప్లీట్గా ఎవరైనా ఇచ్చిపెట్టావు. కాబట్టి నీవు కూడా ముందుగా ఉండి నీకు సహకారాలు ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడ నుంచి అందిస్తారు. మేము కూడా ఉమ్మడి జిల్లా పరంగా మేము కూడా ఉంటాం. ఖచ్చితంగా నీవు ఈ బిల్డింగ్ అయిపోయే వరకు కూడా మరి నీవు ఖచ్చితంగా ఫుల్ టైం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి మేము ప్రత్యేకంగా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అన్నగారి కుటుంబ సభ్యులు కూడా పిల్లలందరూ కూడా వెల్ సెటిల్, అది మాకు ముందు నుంచే తెలుసు. ఎందుకంటే ప్రతి ఆయన ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ పిల్లల పెళ్లి కూడా, అన్ని ఫంక్షన్లకు కూడా మేము వచ్చినాం. కాబట్టి ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా మమ్మల్ని అందరినీ పిలుస్తాడు ఆయన. మొన్న కూడా ఆయన యాక్చువల్గా ఎవరైనా రిటైర్మెంట్ అయితే పూర్తి చెప్తారు, ఊపుకుంటారు. కానీ ఆయన ఇంత సీనియర్ మంచి ఉండి మరి మామూలుగా వచ్చి మాకు తీర్చి ప్రత్యేకంగా అందరికీ ఆహ్వానించవచ్చు. కాబట్టి మేము అన్న మీరు ఫోన్లో చెప్పిన వచ్చే వాళ్ళం, కానీ నువ్వు మరీ వచ్చి మమ్మల్ని దగ్గర చెప్పినందుకు ఇంకా మా మీద బాధ్యత పెంచినావు. సాయిబాబా గారు కూడా మరి నీ గురించి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచే రాత్రి భవనాలు స్టే చేసిండు. పొద్దున్నే ఇక్కడ వచ్చే ప్రోగ్రాం ఉన్నది, కానీ వాళ్ళ భావన యొక్క మెసేజ్ చనిపోవడం నుంచి మరి రాత్రి ఆయన కొల్లాపూర్ వెళ్ళిపోవడం జరిగింది. ఆయన కూడా చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే మల్లికార్జున అంటే ఆయన ఎంత అభిమానమో ఎంత ప్రేమనో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండగాని ఆయన నీ మీద చూసినటువంటి ఆదర అభిమానాలు మాత్రం చాలా ఉన్నాయి. ఆయన మాత్రం రిక్వెస్ట్ చేసిండు, మళ్ళీ వచ్చి నిన్ను ఒక్కడే పర్సనల్ గా వచ్చి ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఆయన నీకు సన్మానం చేసిపోతా మల్లికార్జునకు దయచేసి నా పరంగా మీరు కంటిన్యూ చేయమని చెప్పిండు. కాబట్టి ఇక నీ బ్యాలెన్స్ జీవితం కూడా మంచి సుఖ సంతోషాలతో ఎప్పుడైనా చేసే జీవితం అనకూడదు. దేశం అనేది అంటే చాలా తక్కువ, చిన్నది అది. కాబట్టి ఇప్పుడు చిన్నది కాదు, ఖచ్చితంగా లైఫ్ టైం పెరిగింది. ఇంకా బ్యాలెన్స్ రిమైనింగ్ పీరియడ్ కూడా మంచి సుఖ సంతోషాలతో హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో మనవరాలతో సుదీర్ఘంగా జీవనం సాధించాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై జగన్నాథ్. థ్యాంక్ యూ సార్. కేంద్ర అధ్యక్షులు గోవిందరాజు గారు, అలాగే ఈ సమాజం విశ్లేషణ
ముఖ్య అతిథిలో గవర్నమెంట్ సూపరింటెండెంట్ వెంకటరమణ గారు, మరి మనందరికీ ఇక్కడ సమావేశపరిచి ఒక వేదిక ఇచ్చిన అన్న ప్రజలు, ఈరోజు మరి పెళ్లి కొడుకు, ఎందుకంటే నేను ఇందాక చూస్తే అక్కడ నుంచి ఇక్కడికి వారిద్దరికి సత్యతాజు పడితే సాధారణంగా ఆహ్వానించారు కాబట్టి ఏ సందర్భంగా వారు మరి ఈరోజు పెళ్లి కొడుకు మన అన్న రేపు బ్రిగేడ్ అయినా అధికారులు, అలాగే డిటి గారు, మరి శ్రీనివాస్ గారు, అలాగే డి ఆపరేషన్ నరసింహరావు గారు, శ్రీరావు ఆఫీసర్ నారాయణపేట వెంకటేశ్వర గారు, మరియు నారాయణపేట జిల్లా అధ్యక్షులు సెక్రటరీ మొగలమ్మ గారు, వర్కింగ్ విజయ సెక్రటరీ మిత్రుడు శ్రీధరెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ గౌడ్ గారు, అలాగే మరి ఈ సమావేశం చేసిన బీజేపీ కార్యవర్గం, అలాగే మరి మల్లికార్జున గారి యొక్క బంధుమిత్రులు, లెవెనాట్ పోలీస్ కార్మికుల సోదరులు, అలాగే మరి మల్లికార్జున స్నేహితులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు ఎప్పుడు అపాయింట్మెంట్ అవుతారో తప్పకుండా మరి రిటైర్మెంట్ అయితే ఉంటుంది, మనకు మరి డిజిటల్ అపాయింట్ జరుగుతుంది కాబట్టి మరి అపాయింట్మెంట్ రోజు రిటైర్మెంట్ మధ్యలో ఎంత సర్వీస్ ఉంది అనేది మరి మన మల్లికార్జున దాదాపు 34 గంటల సర్వీస్. అంటే ఇక్కడ వైఎన్ఎం స్టాఫ్ లో, ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రిక్ సెక్టర్ లో వైఎన్ఎం స్టాఫ్ మరి 34 ఏళ్ళు ఎలాంటి నిర్మాణం లేకుండా ఈ రోజు మరి పదవి విరమణ పొందుతున్నారు కాబట్టి వారు చేసిన డిపార్ట్మెంట్ వారు చేసిన ఘనత, అలాగే వారు చేసిన ఒక డెడికేటెడ్ గా మరి సంస్థలో పనిచేసినట్టు ఈ రోజు వారు పనిచేసినందుకే ఈ రోజు ఇంకా మరి అధికారులు, అలాగే మరి వారి బంధుమిత్రులు, మరి మా లెవెనాట్ కార్మికులు, అలాగే మరి మల్లికార్జున వాళ్ళ స్నేహితులు ఈ సమావేశానికి రావడం జరిగింది. వారి యొక్క డెడికేటెడ్, వారి యొక్క మృదు స్వభావం ఆ అర్థం ఉన్నందు వల్ల ఈ రోజు మరి ఇంత ప్రమాణంగా మరి వారి యొక్క పదవి ఉన్న సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి ఏ లేదన్నా కూడా ఎలక్ట్రిక్ సెక్టార్లో, ఎందుకంటే వారు ఓయినంగా హెల్పర్ గా ఫస్ట్ 1990 డిసెంబర్లో మరి రిక్రూట్మెంట్ అయ్యారు. ఆ నుంచి ఇప్పటి వరకు ఒక సిస్టమేటిక్ గా పనిచేసినందుకే మరి వారు ఈ రోజు 20 సంవత్సరాలు మరి పదవి డిపార్ట్మెంట్ లో ఇచ్చే హోదాలు హెల్పర్, ఏఎం, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మెన్, బడ్జెట్ ఫోర్మెన్ గా మరి ఈ హోదాలు మరి ఉంది. ఈ రోజు మరి వారి యొక్క అనుభవాలను ఇందాక మరి మిత్రులు చాలా మంది చెప్పారు. వారి యొక్క వాళ్ళ నేను పనిచేసినప్పుడు ఒక డెడికేటెడ్ గా మాకు పనిచేసినట్టు నాకు నేర్పిన సందర్భములుగా ఇందాక మరి చాలా మిత్రులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మిత్రులారా, ఈ వేరే సెక్టార్ వేరే డిపార్ట్మెంట్ లో ఉంటే ఎంప్లాయీస్ వేరు, అలాగే మా డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ సెక్టార్ లో అయితే విధానం వేరు. ఎందుకంటే ఇక్కడ ఉదయం మార్నింగ్ అయిపోయి మరి సాయంత్రం వరకు వస్తామా తిరిగి వస్తామా లేదా రిస్క్ లో ఎలక్ట్రిక్ సెక్టార్ లో పనిచేస్తుంటాం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇందాక మరి మిత్రులు మాట్లాడారు. మల్లికార్జున వాళ్ళ కుటుంబ నేపథ్యం మరి బాబు అమ్మాయి ఇద్దరు డాక్టర్స్, అమ్మాయి ఇంజనీర్ అయితే వాస్తవంగా మరి ఎలక్ట్రిక్ సెక్టర్ లో వైఎన్ఎం స్టాఫ్ లో ఎక్కడ వచ్చినా కొంతమంది మరి తక్కువ దగ్గర ఈ రోజు మరి మల్లికార్జున గారు ఇలాగే మాత్రం మంచి మన ఒక మంచి ప్రయత్నం చేసారు. ఇలాంటి ముఖ్యంగా ఈ రోజు మరి మల్లికార్జున ఉద్యోగం చేసిన ఆ రోజు ఈ రోజు మరి వాళ్ళ యొక్క సంతానం డెవలప్మెంట్ ఉన్న ముఖ్యకారులు వారి యొక్క చదువుమని సరైన ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వారు ఈ రోజు ఇంత ఆరోగ్యంగా ఇంత 34 సంవత్సరాలు సర్వీస్ చేస్తుందంటే మరి వారి యొక్క వాళ్ళ చదువుమని ఆసరా చదువుని యొక్క ప్రోత్సాహంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటే కాదు వారి చదువుమని కూడా అటు ఉద్యోగం మరి మార్నింగ్ అదే సార్ అర్థం చేస్తే మనం మార్నింగ్ ఎక్కడ పోతుందో తెలియదు. మరి ఆ సందర్భంలో కూడా అటువంటి మార్నింగ్ సెమినార్ వాళ్ళ సేవ చేసి మరి ఆర్థిక మరి మరి భారత వాళ్ళు ఉద్యోగం పాటించడాన్ని ఇక్కడ దాదాపు 3-4 పాత్రలు పోయింది. ఆ పాత్రకు మరి అధికంగా కష్టపడి మనం అర్థంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, మరి ఇందాక మా సెక్రటరీ గారు చెప్పారు, వాస్తవంగా మా రాష్ట్ర ప్రధాన గారి సాయిబాబు గారు నేను మాట్లాడుతున్నాం అక్కడ ఒకటి పచ్చడు రిటైర్మెంట్ వస్తున్నాం. మరి ఈ రోజు రావాలని
మరి సాయంత్రమే నిన్న సాయంత్రమే మరి ఒక చిన్న బ్యాటరీ తెచ్చుకుంటే సాయిబాబా గారు మరి అక్కడ వైపు ఆ సందర్భం కూడా ఏమంటే మళ్ళీ కట్టాలంటే మరి చెప్తున్నాం అన్న వాస్తవంగా సాయిబాబా గారు మరి ఫ్రైడే సాటర్డే 2 రోజులు మీకు టైం కేటాయించాలనుకున్నాడు. కానీ మరి అనివార్య కారణాల వల్ల వారు ఆలయకపోయారు. కానీ మీరైతే మరి గమనించాల్సిందిగా మరి మీకు కుటుంబ సభ్యులకు అయితే నేను వినియోగిస్తున్నా. అలాగే మరి మాట్లాడే చాలా ఎందుకంటే మరి ప్రజలు నా వద్ద ఉంటున్నారు కాబట్టి ఇట్లా ఏదైనప్పటికీ ఈరోజు మల్లికార్జున గారి యొక్క 34 సంవత్సరాల సుదీర్ఘ డిపార్ట్మెంట్ లో దాదాపు 34 సంవత్సరాలు ఎవరు లేరు. కానీ మరి వారు ఈ రోజు మరి ఈ రోజు అంటే 31 రేపు మరి 15 పడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ మమ్మల్ని వాస్తవంగా మరి మా సెక్రటరీ గారు చెప్పారు ఎవరైనా పోలీ 15 పోలీ అని చెప్పడం సహజం. కానీ వారు మరి మన మామూలు వచ్చి మాకు పేరుగా మరి ఇన్వైట్ చేసినందుకు అలాగే మరి అన్న మామూలుపై మీరు సన్మానించుకుంటా సందర్భంగా మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మల్లికార్జున గారి యొక్క భాగ్య జీవితం సుఖ సంతోషాలతోన మరి వాళ్ళ మనవలలోన సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం వచ్చిన నాయకత్వ వాళ్ళందరూ కూడా నాకు లవణాపూర్ సరే ఉండేటట్టుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జై జై లవణాపూర్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మల్లికార్జున పూర్ణన్ గారి సన్మాన పదవీ విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పూలనేని గోవిందరాజు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవనీయులైన ఎస్సీ గారికి, డిఈ గారికి, డి గారికి, ఎస్ఓ గారికి, అలాగే మేము పిలవగానే ఎంతో బిజీగా ఉన్న మన బాబునగర్ సర్కిల్ ఇంతకుముందు మాకు కూడా అధ్యక్ష కార్యదర్శిలో ఉన్నటువంటి రీజనల్ ప్రెసిడెంట్ స్వామన్న గారికి, అలాగే రీజనల్ సెక్రటరీ పాండన్న గారికి, అలాగే రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రఘు గారికి, అడిషనల్ సెక్రటరీ రవిదాచారి గారికి, అలాగే రీజనల్ వైస్ ప్రెసిడెంట్ నజీర్ గారికి, డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ మన వెంకటరెడ్డి గారికి, డివిజనల్ సెక్రటరీ సీతారెడ్డి గారికి, శంకర్ గారికి, మల్లేష్ గారికి, ఏఓ గోపీనాథ్ గారికి, అలాగే ఏడి శ్రీనివాస్ సార్ గారికి, మంత్రులు గారికి, మా కేఎం రాజులు బాలరాజు గారికి, మహేష్ గారికి, వేదిక ఉన్నటువంటి మా నిబంధన కుటుంబ సభ్యులకు, వేరే పక్క సిస్టర్ ఆర్గనైజేషన్కు, అలాగే అన్నమైన ప్రేమ అభిమానంతో ఇక్కడ వచ్చినటువంటి మల్లికార్జున సారు కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు మా యొక్క నిబంధనపూర్ ఈయన తరఫున అందరికీ నమస్కారం. అలాగే పువ్వు పుట్టగానే పరిమళించుడు కదా, కానీ మా డి గారు అప్పుడప్పుడు నాకు ఏది ఉన్నప్పటికీ ఒక మాట అంటాడు డి నరసింహారావు సారు, యద్భావం తద్భవతి. ఈ రోజు దాన్ని మల్లికార్జున సార్ విషయంలో మన ఒక నిరూపితమైంది. ఏమైందంటే అన్న వదిలే ముందా నీవు ముందు జాబ్ చేసావా అని నేను క్వశ్చన్ వేస్తే నేను 90 ఎక్కిన మీ వదిలే నాకన్నా జూనియర్ 90 అని అన్నారు. అంటే ఏంటి, వదిలే పెళ్ళైనా కూడా మా నరసప్ప సార్ భార్య, మా అన్న వాళ్ళ భార్య ఆయన చెప్పింది ఆడపిల్లలను ప్రోత్సహిస్తే యద్భావం ప్రోత్సహించే భావం ఉంది కాబట్టి అంతమంది ఉన్నత కుటుంబం ఉన్నతోద్యోగులుగా ఎదిగింది కాబట్టి మనం ఎలాంటి భావనతో ఉంటాము, అలాగే దేవుడు కూడా మనకు అదే భావన అదే ఉన్నత స్థితి ఇస్తారని ఈ మల్లికార్జున ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. ఇంకోటి, ఉద్యోగం కంపల్సరీ చేయాలి, చేస్తుంటాం. ఏ రోజైతే మన ఉద్యోగంలో చేయలేక తరచుకు ఓపెన్ చేస్తామో ఆ రోజే మన రిటైర్మెంట్ చేయడం ఇష్టపడుతుంది, అది అనివార్యం. కానీ మల్లికార్జున సార్ ఎటువంటి అంటే ఆర్థిక కాదు, కానీ నేను అన్నపూర్ణ పేరు పెట్టుకున్నా. ఎందుకంటే అజాత శత్రువు నేను ఎప్పుడు కానీ లోపల కానీ తెంతండి లేదు నాకు మేము ముద్దు పోసినాక లోపలికి వస్తే ఒకటే మాట అయ్యేవారు. ఎందుకంటే అన్నది ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. ఏమన్నాడంటే ఒకలమ్మ సార్ నేను ఆయన కన్నా తిన్నోడు కానీ ఏమన్నాడంటే కాఫీ కావాలన్నా చాయ్ కావాలన్నా మధ్యాహ్నం వచ్చి సార్ భోజనం చేశారా అనేటోడు. నిజంగా మల్లికార్జున సారు అజాత శత్రువు అన్నపూర్ణ. ఏది కూడా ఆయన మాట్లాడితే సరిగా ఇరిదియదు, కానీ మొత్తం ఏమున్నా కూడా స్పష్టంగా మాట్లాడగలరు. ఇంతకుముందు వాళ్ళ బంధువు కానీ చెప్పిండు, ఏది కమిట్మెంట్ అయితే ఆయన నోట్లకి ఏమొస్తే అది ఆచరించేవాడు, అది ఏ అమలు చేస్తేనే అది చెప్పేవారు. కాబట్టి మా మామూలు రీజన్ చెప్పినప్పుడు
తమ్ముడు చెప్పినట్టు ఆయన ఏది కూడా మాట పొందుకోకుండా మాట్లాడుతూ నిజంగా నీయటువంటి ఇంకోటి ఆయన అపార్ట్మెంట్ అయింది ఏపీ చూపినప్పుడు హెలికాప్టర్ అపార్ట్మెంట్ అయ్యాడు ఈరోజు 4 minutes 6 దాకా చిన్నట్టే అది కాదు కాబట్టి నీ భావం బాగుంది కాబట్టి దేవునికి బరకతించింది కాబట్టి ఈ రోజు మా మామూలు నారాయణపేట సర్కిల్లో ఇది బీదా జిల్లా వెనుకబడిన జిల్లా కానీ మాకు మనసున్న ఆఫీసర్లు ఉన్నారు మా ఎస్సీ గారు కానీ మా డీజీ గారు కానీ మా డి ఆపరేటర్ కానీ మా ఎస్ఏ సార్ కానీ మా ఏఓ గారు కానీ అందరూ కూడా చాలా మంచులు ఉంటారు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎంత మంచులు అంటే నిన్ననే మా అన్న నేను సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ చదువుకున్న ఫస్ట్ క్లాస్ కి డిగ్రీ వరకు ఒకటి ఆయన నిన్న స్కూల్ తెచ్చిన బెనిఫిట్ మాత్రం రాలేదు నిజంగా ఈ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నామంటే మన క్వాలిఫికేషన్ కానే కాదు పూర్వజన సుకృతం ఎందుకంటే నువ్వు ఏం చేసినా కూడా మన పబ్లిక్ కలుసుకుంటారు మనం మంచి ఉన్నారు కాబట్టి ఆయనకు 3 నెలల కింద అన్ని శాఖ అనేట్టుగా 3 పైసలు కూడా రాలేదు కాబట్టి నేను సభా వేదికగా గంట పదవి చెప్తున్నా నిజంగా మన క్వాలిఫికేషన్ కంటే మన పూర్వులు చేసిన పుణ్యంలోనే ఈ డిపార్ట్మెంట్ చేయమని మీకు సభాముగా మనం చెప్తున్నాం మా ఆఫీసర్లు మధ్యలో చెప్పినట్టుగా దానికి ఒక ఎగ్జాంపుల్ మా దగ్గర స్టాఫ్ లేదు మేడం చాలా తక్కువ స్టాఫ్ 1200 1100 స్టాఫ్ ఒకటి మా దగ్గర 400 స్టాఫ్ ఆఫీసర్ తెచ్చుకోవచ్చు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సరైన ఎన్కాష్మెంట్ లేవు కొన్ని చిన్న చిన్న స్టాఫ్ లేదంటే ఈ పెన్షన్ కూడా జాబ్ ఏం జరిగింది 20 కేజీలు మీరు నమ్మండి నమ్మకూడదు 20 కేజీలు యాక్షన్ దిగినాము దిగితే మా ఎన్టీఓ గారి కోపరించుకున్నా ఎన్టీ గారి కోపరించుకున్నా ఒక సరెండర్ లీవ్ ఫారం వచ్చింది సార్తో పోయి ముందు సార్ బయటకి వెళ్ళారు ఇక్కడ వాళ్ళంటే కలెక్టర్ ఆఫీసుకున్నారు ఆ సార్ వాళ్ళకి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ జాబ్ క్రికెట్ జాబ్ ఉన్నది సార్ ఇక్కడ ఉంది సార్ అంటే ఒక దగ్గర మీటింగ్ పోయి మొదలు పెళ్లి చేసుకుంటూ చెప్పిండు మళ్ళీ నేను లంచ్ చేసుకొని సారా మీటింగ్ వేస్తుండు నేను మొయ్యలో వల్లే ఆ పేపర్ సంతమై తెచ్చేది ఇన్స్పెక్ట్ చేసుకుంటుంది అంటే ఎంతో మంది ఆశ్చర్యం కాబట్టి ఈ అందరి సపోర్ట్ తోనే మేము మా మల్లికార్జున సార్కు కిట్టు తీసుకొని కమిషన్ చెప్పితే నేను ఏ మీటింగ్ పెట్టుకుంటాం సార్ 30 తారీఖు మాకు మీటింగ్ ఉంది కాబట్టి అంటే మీ అందరికీ సభాముఖంగా చేతులెత్తి మొక్కేదంటే యూనిట్ తరఫున మీరందరూ వచ్చి 4 నెలలు 5 నెలలు కానీ ఇద్దరు రాష్ట్ర మొత్తం పద్మవేయడం దేవుడు వేయడం కూడా రిటైర్మెంట్ అయింది ఆమె కూడా మొత్తం బెనిఫిట్ మొత్తం ఇస్తే ఒక పరిస్థితి కింద ఒక క్లియర్ తప్ప ఇప్పుడు మా మల్లికార్జున సార్ కూడా సభాముఖంగా సవినయంగా తెలంగాణ కోరుకోవడానికి గర్వంగా చెప్తున్నాం ఏంటంటే మా ఆఫీసర్లందరూ హెల్ప్ చేశారు కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఇచ్చి మా అన్నను మేము సంతోషంగా ఇస్తామని చెప్తున్నాము మేము చాలా గర్వపడుతున్నాం నిజంగా ఎందుకంటే ఏ పేపర్ వచ్చినా ఒక సర్కిల్ వద్దు ఒక జిల్లా వద్దు 1990 కాదు 2002లో ఒక ఎన్కాష్మెంట్ ఫామ్ జరగడానికి 3 గంటల ఆఫీసర్ ఉందని పొందలేదు కాబట్టి నేను లోపైపోయి అడగండి నీకు ఆల్రెడీ సంఘ పెట్టే ఫామ్లప అని ఆఫీసర్ కాబట్టి నిజంగా మనం చాలా అదృష్టవంతులం కాబట్టి ఎలాంటి అడ్డాలు లేకుండా మేము అన్నట్టు కనిపిస్తున్నాం కాబట్టి 34 సంవత్సరాల 8 నెలలు పనిచేస్తున్నారు మా యొక్క చాలా మంత్రులు నేను మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి అంటే చాలా కోఆపరేట్ చేసిందా మీరందరూ ఇలా ఉండాలి మీకు కూడా దేవుడు మంచిగా చేస్తానని సభకు కోరుకుంటున్నా ఇంకోటి డిపార్ట్మెంట్ పరంగా ఇంతకు ముందు ఎందుకంటే మా రీజనల్ ప్రెసిడెంట్ మామూలుగా ఆయన బాధితులు ఒక మాట చెప్పిండు మనం పని చేయడం కానీ తొందరపాటు ఎందుకంటే ఒక ఎల్సీలు కానీ మనం ఏముంటుందంటే బయటే ప్రపంచంలో మన జీతాలు బాగున్నాయి కానీ ఈ ప్రపంచం మనకు ఏంటంటే మన ప్రాధాన్యత ఇవ్వలేదు నిన్ననే ఒక 24 ఎంత ఏం చెప్తాను మొన్న ఎవరంటే మన చిన్నరాజమూర్తి గారు 12 గంటల 40 నిమిషాలకు రాత్రి బీజేపీకి పోయి కొద్దిగా అంటే అన్యమనస్కంగా ఉండి ఏమైంది కాబట్టి చనిపోయింది కాబట్టి గ్యాస్ జరిగిన పెళ్లి కూడా కాదు కాబట్టి నిజంగా వైద్యులకు చిన్నగా ఉంటాయి కానీ మన ప్రాణాలకు మాత్రం చాలా టెన్షన్ చూస్తాం కాబట్టి చాలా జాగ్రత్త చేయండి స్పెషల్ గా ఓఎన్ఎం సార్ రిక్వెస్ట్ చేసేదండి మీరు ఒక గంట లేకనే ఏం కాదు ప్రాణం ఉంటే మనం తీసుకోలేము ప్రాణం మనకు లేదు కాబట్టి నిదానంగా పనిచేయండి కాబట్టి నిదానంగా పనిచేసి ఎంతమంది తెలియదు కానీ మన ఏమైనా ప్రాణ నష్టం జరిగితే మన భార్య పిల్లలు కానీ మన తల్లిదండ్రులు కానీ మన బంధుమిత్రులు కానీ చాలా ఎక్కువ మన సంసారమే ఒక 20-30 వెళ్ళిపోతుంది కోరుకొని చెప్ప కాబట్టి మీరు సభాముఖంగా మీకు అందరికి రిక్వెస్ట్ చేసి చేతులేసి మొక్కి చెప్పేది ఏంటంటే నిదానంగా
జాగ్రత్తగా పనిచేయండి. మన జాగ్రత్తగా మన ఇంటికి చేరుకుంటే ప్రతి నెల జీతం వస్తుంది కాబట్టి ఆ సంతోషం వారు అనుభవిస్తారు. ఏదైనా జరగడం జరిగితే ఒక వీడియో వేరే మామూలు ఆ వీడియో చూస్తుంటే వాళ్ళ తల్లి అందరినీ చేసి అడుగుతుంది, కానీ ఏం చేస్తారు ఎవరు కూడా కొడుకుంటున్నారు. కాబట్టి సభాముఖంగా అందరికీ చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి ఇంపార్టెంట్ డిపార్ట్మెంటే, కానీ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మల్లికార్జున సార్, మీరు మన యూనియన్ వీళ్ళకెళ్ళి ఒక 13 కోట్ల దూరంలోనే మన యూనియన్ జరిగింది. కాబట్టి మా బాండగా చెప్పినట్టు నీ బాధ్యత అయిపోయింది. వదిలేమ్మా, మీకు సభాముఖంగా రిక్వెస్ట్ చేసినట్టే అన్నను మాకు మొత్తం విడిచిపెట్టండి. మా బిల్డింగ్ మాలో కూడా కంప్లీట్ చేసుకుంటాము. మీ ఇద్దరు సపోర్టు, మీ ఆశీర్వాదం మాకుండి అన్నకు మాకు యూనియన్ బిల్డింగ్ కోసం సపోర్ట్ చేయమని ఈ సభాముఖంగా వేడుకుంటూ హిందుత్వమైన తప్పులు మాట్లాడితే మీ అందరూ క్షమించమని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై జగన్నాథ్. బ్యాంకులో కూడా అనిపించింది. ఆ రిటైర్మెంట్ అయిపోయాక సుఖ సంతోషంతో ఆరోగ్యంతో కొద్దిలాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నారాయణపేట రీజనల్ నాయకులు, డివిజనల్ నాయకులు, మా అర్బన్ నాయకులు, రీజనల్ నాయకులకి, సభా నాయకులు గవర్నమెంట్ గారికి, ముఖ్య అతిథి శ్రీ గారికి, డి ఆపరేషన్ నరసింహారావు గారికి అందరికీ నాకు కృతజ్ఞతలు. మల్లికార్జున గారితో నాకు పరిచయం లేదు. క్రియేట్ అయ్యి నేను వచ్చి ఫస్ట్ టైం ఇప్పుడే వేదిక మీద మాట్లాడుతున్నాం. కానీ ఆయన గురించి అందరూ ఇంత బాగా చెప్తుంటే చాలా మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. ఆ పిల్లలు కానీ గార్డియన్స్ చాలా క్రమశిక్షణతో ఉంటారు. అన్ని చెప్తుంటే ఆయన ఎంత ఈ 34 సంవత్సరాలు ఎంత బాగా ఉద్యోగం నిర్వర్తించారని నాకు అనిపిస్తుంది. ఆయనతో కూడా మాట్లాడినప్పుడు చెప్పేటప్పుడు ఆయన 1974లో మ్యారేజ్ అయ్యిందంట. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 51 years అయ్యిందంట. మేడం అప్పుడు ఈయనకంటే ఇంకా 10th class లో ఉండేవారు ఇద్దరు. ఈయన 8th class, ఆవిడ 4th class లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయ్యిందంట. మరి తర్వాత వీళ్ళిద్దరూ డబ్బు కొనసాగించి ఉద్యోగాలు చేసుకుని పెళ్లి చేసుకుని పెళ్లి చిన్నప్పుడు అయిపోయింది కదా. మరి ఆ పిల్లలు అంత క్రమశిక్షణతో పెట్టి ఈ నారాయణపేటలోనే జన్మించి మరి నారాయణపేటలోనే పంపించడం వస్తున్నారంటే చాలా అదృష్టవంతుడు మల్లికార్జున గారు. ఈయన మల్లికార్జున గారు ఆదర్శంగా తీసుకుని మా ఓఎన్ఎఫ్ స్టాఫ్ అందరూ కూడా అంత మంచి పేరు పెట్టుకోవాలి. మన మొదలప్పుగా చెప్పినట్టు యాక్సిడెంట్స్ చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి. దానికి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని లైఫ్ కోల్పోతే ఆ కుటుంబం మొత్తం ఆధారం లేకుండా పోతుంది. అది దృష్టిలో ఉంచుకుని ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుని బతికి వెళ్ళేటప్పుడు కంగారు పడకుండా మీ ప్రాణాలు కాపాడమే కాకుండా పైకి పోలేకి ఇచ్చిన వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడుతూ సంస్థకి మంచి పేరు ఇచ్చి మన నారాయణపేట సర్కిల్కి మంచి పేరు చెప్తారని మల్లికార్జున గారి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ చాలా సంతోషంగా హ్యాపీగా పిల్లలతోటి మనవలతోటి గడిపి ఆయుర్వేదంగా ఉండాలని. టైం ఎక్కువ లేదు మాట్లాడదామంటే చాలా మంది మాట్లాడాలి. అందుకని ఈ అవకాశం ప్రకటించండి. థ్యాంక్ యూ జాన్. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులు శక్తి గారికి మరి నా తోటి అధికారులు అండ్ యూనియన్ మెంబర్స్కి అండ్ లీడర్స్కి అండ్ మిగతా మీ అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు. యాక్చువల్గా రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు 61 years చాలా కష్టపడ్డారు. ఇంకా ఈ చేసే జీవితాన్ని చాలా హ్యాపీగా గడపాలని ఆశిస్తూ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ మీద మంచి గౌరవం వచ్చేలాగా చాలా బాగా వాళ్ళని ఇన్స్పైర్ చేశారు. మీ ఇక్కడ మీ పిల్లల బాధ్యత ఏంటంటే మీ మిగతా జీవితాన్ని హ్యాపీగా బతకడానికి కావాల్సినట్టుగా వాళ్ళకి ఫెసిలిటీ కల్పించాలి. అది మీ బాధ్యత. ఈ డిపార్ట్మెంట్ లో వచ్చినందుకు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా అదృష్టమని చెప్పాలి. తర్వాత మీరు ఈ 11 లో ఉండడం అనేది మీ అదృష్టం. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఈ జనరల్ బెనిఫిట్స్ ఈ నెల వచ్చేవి కావు ఇన్ జనరల్ గా ఉంటే. బట్ మొగులప్ప పట్టుబట్టి ఖచ్చితంగా కావాల్సిందని చేస్తాడు. సో ఇక్కడే కాదు, నేను మామూనాల్లో కూడా చూస్తున్నాను. ఇంకా 11 వచ్చినంటే వాళ్ళకి కంపల్సరీ 100% ఇన్ టైంలో చేసి పెట్టాల్సి వస్తుంది.
సో వాళ్ళు కూడా అక్కడ వర్క్ చేస్తారు, వాళ్ళ మేనేజ్మెంట్ కూడా కోఆపరేట్ చేస్తారు. సో మీ చేసే జీవితం కూడా చాలా బాగా జరగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మా ఆయన రిటైర్మెంట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ అది అంత తొందరగా వచ్చేది కొంచెం లోపల బాధగా ఉంది. ఎందుకంటే ఆయన ఇంకా పనిచేయాలనే ఉత్సాహం చాలా ఉంది. అది అప్పుడే రిటైర్ అని అనిపించింది. కాకపోతే తప్పదు, అది ఎప్పుడైతే జాయినింగ్ అయినామో తప్పకుండా రిటైర్మెంట్. మా ఆయన ఏదో చిన్నప్పటి నుంచి ప్రేరేపిస్తున్నాం. ఏదో ఆయన ఇప్పటికీ కూడా ప్రేమలా ఉంటాం మేము. ఎప్పుడైనా ఊరికి వెళ్దాము, నాకు సెలవులు ఉన్నాయి, ఏదో దసరా నా వెకేషన్ ఉన్నప్పుడు రమ్మంటే రాకపోయేది. నీకు సెలవులు ఉన్నాయి కానీ నాకు లేకపోతేవాడు ఖచ్చితంగా. సరే ఇప్పుడైనా మరి ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత అయినా మరి నాకు సెలవులు ఉన్నప్పుడు మరి నా ఎంబడి మా బిడ్డల దగ్గరకు, కొడుకు దగ్గరికి, మా రిలేటివ్స్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళాలి అంటే మరి ఎప్పుడైనా వస్తారో లేదా అని అది కూడా ఒక డౌటే ఉంది. ఇప్పుడు కూడా టైం ఇస్తారా లేదా అని అడుగుతున్నా. సరే మరి వాళ్ళ యొక్క నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత లైఫ్ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మేము ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. మల్లికార్జున గారి విద్య ఈనాటి సన్మానం కలిగిన మల్లికార్జున గారు, ముసలమ్మ గారు, జవహర్లాల్ లీడర్లు, వచ్చిన సర్కిల్ షాపు అండ్ బంధువర్గం యాక్చువల్గా నాకంటే మీకే ఎక్కువ తెలుసు మల్లికార్జున గురించి. ఇప్పుడే మాట్లాడిన మల్లికార్జున గారి గురించి చాలా మృదు స్వభావాన్ని, చాలా ఎప్పుడు నవ్వుకోకంతో ఉంటాడు. ప్లస్ మల్లికార్జున గారు 35 years సర్వీస్ సక్సెస్ఫుల్ గా చేయడానికి కారణం మన ఆవిడ. ఫస్ట్ ఆవిడ కూడా మనం అప్డేటెడ్ చేయాలి. ఇంకా సమస్యలు ఉంటే మనం మన ఆఫీస్ డ్యూటీ సరిగా చేయలేము. తను చెప్పినట్టు యాక్చువల్ గా మనం డిపార్ట్మెంట్ లో చేరిన తర్వాత ఏ ప్రోగ్రామ్ కూడా మనం సక్సెస్ఫుల్ గా చేయలేము. కరెక్ట్ టైంలో ఏదో ఒకటి ఎన్జిఓ బ్రేక్ డౌన్ ఏదో ఒక సమస్యలు వస్తాయి. కాబట్టి నేను మల్లికార్జున గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ఆవిడ కోరిక తీర్చు. ఇప్పటికైనా సరే హాలిడేస్ కావాలని తీసుకెళ్ళి నెక్స్ట్ చాలా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఇంకా అయిపోలేదు, చాలా ఇప్పటి నుంచి లైఫ్ సెకండ్ టర్మ్ స్టార్ట్ చేయండి. ప్లస్ మీ పిల్లలు కూడా అందరూ సెటిల్ అయ్యారు, డబ్బులు కూడా బాగా వచ్చాయి. కాబట్టి మీరు ఏమేమి కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ ఇప్పుడు తీర్చుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి కలిసిమెలిసి ఉండి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రిటైర్మెంట్ అనేది కంపల్సరీ. మన వాళ్ళందరూ చెప్పినట్టు ఏదైనప్పుడే మన రిటైర్మెంట్ డేట్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 35 years ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ గా రిటైర్మెంట్ అయిపోతారంటే దానికి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ప్లస్ మీకు చాలా అనుభవం ఉంది. మీ అనుభవాన్ని మా డిపార్ట్మెంట్ ఆ సెక్షన్స్ కు కంపల్సరీ మీరు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా దాదాపు మీరు అన్ని కవర్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కవర్ చేశారు. మీరు చేసే జీవితం చాలా హ్యాపీగా గడవాలని, అదేవిధంగా వాళ్ళ ఆవిడ కూడా మంచిగా చూసుకోవాలని, రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయిన కదా కాకుండా మంచిగా చూసుకుని ఆయన టైంకు కాఫీలు టీలు అందియాలని కోరుకుంటూ ఈ అవకాశం 1104 వాళ్ళు చాలా చక్కగా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. వారికి అభినందనలు. ప్లస్ అదేవిధంగా వాళ్ళ మానిటరీ బెనిఫిట్స్ మొగలమ్మ గారు వాళ్ళ సహాయక అందరూ కలిసి రిటైర్మెంట్ రోజు ఇవ్వడం అంటే చాలా అది అప్రిషియేషన్. వేరే డిపార్ట్మెంట్ లో రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఎన్నోసార్లు తిరుగుతుంటారు. ఇక్కడ మన డిపార్ట్మెంట్ లో నేను వచ్చిన తర్వాత సెకండ్ రిటైర్మెంట్ మొగలమ్మ గారు అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా రిటైర్మెంట్ రోజే మానిటరీ బెనిఫిట్ ఇవ్వడం అనేది అభినందనీయం. ప్రోగ్రామ్ చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరికీ అభినందనలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పని చేసినప్పుడు ఏం చెప్పిన పద్ధతి కానీ ఒక మాట చెప్తే బాగుంటుంది. ఇందులో ఏమేం లేవు యోజన ఏమేం లేవు గవర్నర్ సార్ కానీ అలా మర్చిపోయిన సారి రాత్రి 2 గంటల వరకు ఉండే ఒక అనామతి ప్రాబ్లం వస్తే వెరిఫై చేసిండు. మల్లేష్ కానీ రాజేష్ కానీ బాబునాథ్ రామరాజు కానీ ఎస్ఓ సార్ సూచన మేరకు నిజంగా మన గోవర్ధన్ సార్ 2021 చేయలేదు. నా భారత సంఘం చెప్తానా 3-4 కేసులు చేసి కానీ క్రానికల్ అని 2 ఆపరేషన్ పొందాం. 2 పెన్షన్లు 2 కోర్టు కేసులు
కాబట్టి నిజంగా సభాముఖంగా నీకు ఇంత టైంలో ఈ చర్చ వచ్చిందంటే నీకు సభాముఖంగా డేటా నీకు క్షమించమని అడుగుతూ సభాముఖంగా నీకు నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అదే నాకు పోయినందుకు చాలా సంతోషము. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.
ఇప్పటి వరకు మాకు చాలా ఎన్నో విధాలుగా ఇంతకుముందు ఆయన మెడికల్ చెకప్ అది ఉంటే అప్పుడు కూడా మాకు వెంటనే పనిచేసి తొందరగా ట్రీట్మెంట్ అందించారు. కూడా ఎప్పుడు సదా రుణపడి ఉన్నాము. తర్వాత ఇప్పుడు అవన్నీ కూడా మా మనసులో ఉన్నాయి కాబట్టి యూనియన్ మీటింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది చేస్తూ అయితే దానికి మా వంతు వృద్ధాపత్తి సహాయంగా 50,000 రూపాయలు మేము విరాళం ఇవ్వాలని ప్రకటిస్తున్నాం. 200 నీళ్లు బతకాలని దేవుడు కోరుకుంటూ ముగిస్తున్నాం. జై జగన్నాథ్. థ్యాంక్ యూ.